భోగిమంటల్లో వేయాల్సింది పంచపల్లవాలు, పాత వస్తువులు కాదు. అసలు పంచపల్లవాలేమిటంటే, సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజైన భోగి పండుగ రోజు జరిపే ముఖ్యమైన వేడుక భోగిమంటలు. గతం తాలూకు కష్టనష్టాలను ఆ మంటల్లో తగలబెట్టి, భౌతిక, ఆధ్యాత్మిక శుద్ధిని సాధించి కొత్త ప్రయాణాన్ని, సుఖసంతోషాలను కోరుకుంటారు. వివరంగా చెప్పాలంటే, దక్షిణాయనంలో ఎదురైన కష్టాలు, బాధలు, చెడు అలవాట్లను భోగిమంటల ద్వారా అగ్నిదేవుడికి సమర్పించి, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలతో, సానుకూల శక్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ భోగిమంటల వేడుక జరుపుకుంటారు. అయితే భోగి పండుగ రోజు భోగిమంటలు వేసే సమయంలో ఆవు పిడకలు వేసి అవి మండటానికి ఆవు నెయ్యి వెయ్యాలి. ఇలా ఆవు నెయ్యి, ఆవు పిడకలతో కలిసి అగ్నిమథనం జరగడం వల్ల భారీ స్థాయిలో ఆక్సిజన్ వెలువడుతుందట. కాని ప్రస్తుతం చాలామంది మూలనపడ్డ వస్తువులు, పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు తీసుకువచ్చి వేయడం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇలా కాకుండా పంచపల్లవాలు అంటే మర్రి, మేడి, జువ్వి, మోదుగ, మామిడి ఈ 5 వృక్షాల కట్టెలను భోగిమంటలో వేసినట్లయితే వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములన్నీ సంహరించబడతాయి. అంతేకాకుండా భోగిమంటలు ఆరిపోయాక అందులోంచొచ్చే భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల దిష్టిదోషాలు తొలగిపోతాయి. అలాగే భోగిరోజు ఏకాదశి తిథి ఉండటం వల్ల ఉపవాస నియమం పాటించాలి. నువ్వుల నూనె, నువ్వుల పిండి శరీరానికి రాసుకోవడం, నువ్వులను భోగినీళ్లల్లో వేసుకుని స్నానం ఆచరించడం, నువ్వులను తినడం, నువ్వులను దానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. విష్ణు స్తోత్రాలు, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వంటివి కూడా మంచిది. ఇక నైవేద్యం విషయానికొస్తే నువ్వుల చేసిన పదార్థాలు, లడ్డూలు, చిమ్మిరి వంటివి దేవుళ్లకు నైవేద్యంగా పెట్టాలి. అంతేకాకుండా భోగి, సంక్రాంతి పండుగల రోజు కొత్తబట్టలు ధరించాలి. ముఖ్యంగా భోగి రోజు కొత్తవి ధరించాలి అని ఎందుకంటారంటే, పాతవి వదిలిపెట్టి కొత్తవి స్వీకరించాలి. అదే భోగి పరమార్థం. భోగి మంటల వెనుక శాస్త్రీయ కోణం. భోగిమంటలు వేయడం వెనుక మన పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. శ్రీమహావిష్ణువు వామన అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన అనంతరం అతనికొక వరమిచ్చాడని చెబుతారు. ఆ వరం ప్రకారం బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని, సంక్రాంతి పండుగ ముందు భూలోకానికి వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించాలని చెప్పాడట. అందుకే సంక్రాంతి పండుగ వేళ ముందు రోజు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగిమంటలు వేస్తారని పురాణోక్తి. ఈ భోగి పండుగ రోజున నారాయణ కళ్యాణం, గోదా కళ్యాణం చేయడం, చూడడం చాలా విశిష్టమైనది. పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు విష్ణుమూర్తి కళ్యాణం జరిపించి ఆ కళ్యాణంలో వినియోగించిన అక్షతలు వేసుకోవడం వల్ల వివాహదోషాలు తొలగిపోయి మంచి భర్త, భార్య వస్తారని విశ్వాసం. అలాగే ఇప్పటికే వివాహమైన వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుందని కూడా నమ్మకం.